అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధారమణ. మనం ఇప్పుడు వచ్చాం వనూలమ్మ తల్లి గుడికి అండి. పదండి వెళ్ళి లోపల గుడిని చూద్దాం. ఇక్కడ మనకి చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ కోళ్ళు అవి కోసుకుంటారు, కోళ్ళు మేకలు కోసుకుంటారు. వాటన్నిటికీ వచ్చి ఇక్కడ పొయ్యిలు అవి పెట్టుకుని వంటలు అవి చేసుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా, గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి మనకి బెంచెస్ అవి ఏర్పాటు చేశారు, చూడొచ్చు. ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు, ఇంకా హోమాలు ఇవి చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ హోమాలు అవి చేయించుకుంటారు. పదండి గుడి లోపలికి వెళ్దాము, రండి. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామిని పెట్టారు. ఇక్కడ ఈ గుడిలో అమ్మవారు వెలిసి ఎన్ని వందల సంవత్సరాలు అయిందో తెలియదటండి. పొలం ఉండేదట, ఆ స్థలం దగ్గర నుంచి అలా అందరూ కొనుక్కుంటూ వచ్చినా కూడా అమ్మవారి గుడి మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పటి నుండి అమ్మవారు ఇక్కడే వెలిసి ఉన్నారు. ఈ వేప చెట్టు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నుంచి వెలిసిన తల్లి ఈమెనండి. మొదటి నుంచి వెలిసిన అమ్మవారు ఈమెనండి. మనం లోపల నుంచి చూసాం కదండి వేప చెట్టు. ఆ చెట్టు గుడి బయటికి ఇలా ఉంటుందండి. కొన్ని వందల సంవత్సరాల నాటి వేప చెట్టు అండి ఇది. 2008వ సంవత్సరంలో మనకి అమ్మవారి విగ్రహ రూపంలో ఇలా కట్టించడం జరిగింది. అప్పటి నుండి అమ్మవారి ఇలా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారికి వచ్చి ఉగాదిలో ఉత్సవాలు జరుగుతాయండి. దసరా నవరాత్రులు 9 రోజులు కూడాను కుంకుమ పూజలు జరుగుతాయి. ఎవరైనా వచ్చి చేపించుకోండి, అందరూ కూడా కంపల్సరీ వచ్చి చేపించుకోండి. మనం చూస్తున్నాం కదండి, మనకి వేప చెట్టు కనిపిస్తుంది కదా. ఆ వేప చెట్టు వచ్చి అమ్మవారి గుడికి ఎదురుగా ఉంటుందండి. మనం ఇక్కడ ఏవైతే మొక్కుకుంటామో కోళ్ళు అవి మొక్కుకుంటాం కదండి, అవి కోసిన తలకాయలు తీసుకెళ్ళి ఆ చెట్టుకి కడతారు. అది అమ్మవారి చెట్టు అని చెప్తారండి. ఆ చెట్టు మనకి గుడిలోంచి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. మనకి గుడి వచ్చి పోలీస్ క్వార్టర్స్ వెనుకతలు ఉందండి. శ్రీరాంపురం రోడ్, రూపానగర్ 4వ వీధి, రాజమండ్రి. కంపల్సరీ అందరూ రండి. అలాగే ఎవరైనా వెళ్ళాలనుకుంటే దీని లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.